ప్రపంచం రాతి యుగం నుండి రాకెట్ యుగానికి మారిన కొన్ని గ్రామాలు దీనస్థితి మాత్రం మారడం లేదు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గంగాపూర్ పరిధిలోని వంకతుమ్మ, రాజంపేట గ్రామాల ఆవేదన అంతా ఇంతా కాదు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా నిలుస్తున్న ఈ గ్రామాలు మాత్రం అభివృద్ధికి ఇంకా ఆమడు దూరంలోనే ఉన్నాయి. ఆసుపత్రికి వెళ్లాలన్నా, సంతకు వెళ్లాలన్నా ఈ 2 గ్రామాల ప్రజలు వాగు దాటాల్సిందే. వాగు ఉధృతి ఎక్కువైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటవలసి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు కేవలం ఓట్ల సమయంలోనే గ్రామాలకు వస్తారని, తర్వాత పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని వంకతుమ్మ, రాజంపేట ప్రజలు డిమాండ్ చేశారు. తిరిగి లేవు, ఏం లేవు. డెలివరీ అయితే కూడా అంబులెన్స్ వస్తలేవు, ఏం లేవు. జ్వరం వస్తే కూడా పరిశాన్. మాకు బాగా తక్లీఫ్ ఉన్నాయి. ఇంత తక్లీఫ్ ఎందుకు? ఇంత ఓటు చేసినా కానీ ఏం వస్తలేవు. ఎందుకు వస్తలేవు మాకు? అదే మాకు పరిశాన్ ఉన్నాయి. మా ఊరు పేరు ఇంత తక్లీఫ్ ఉన్నాయి. ఇంత పెద్ద ఊర్రు ఉన్నాయి. మాకు వచ్చడానికి మాకు బాగా తక్లీఫ్ ఉన్నాయి. జ్వరం వస్తే తక్లీఫ్, డెలివరీ కేసు ఉంటే తక్లీఫ్. మాకును బరోబర్ ఏది అంబులెన్స్ కూడా వస్తలేవు, ఏం లేవు. బాగా కష్టం ఉన్నాయి. ఎందుకు ఇంత కష్టం? బాగా సంవత్సరాలు 5 గంటలు ఊరు, 2, 3 ఊరు ఉన్నాయి. ఇంత ఎందుకు తక్లీఫ్? మాకు రావాలా, మాకు గిరిజి రావాలా. అదే మాకు కోసేది ఉన్నాయి. ఎందుకంటే మాకు రోడ్డు మంచిగా లేదు. ఇప్పుడు ఎందుకంటే మనము ఎప్పుడు రావాలా పోవాలంటే బ్రిడ్జ్ మనకు కంపల్సరీ అవసరం. చాలామందికి మేము ఇట్లా దరఖాస్తులు ఇవి ఇట్లా చెప్తున్నాం, ఓటింగ్ కోసం మేము చాలామంది వస్తున్నారు, మేము చేస్తున్నాం అంటున్నారు, కానీ వాళ్ళు చేస్తలేరు. మాది ఇదే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు చూస్తే అని ఇదే పరిస్థితి ఉంటుంది. మాకు పెద్దది అనే అవసరం లేదు. కొంచెం రొడ్డెం పూలన రొడ్డెం వేసినా కూడా మేము పోతాం వస్తాం. అట్లా మాకు ఎవరు సహకారం చేస్తలేరు. ఇది ఏం పరిస్థితి ఉన్నది మనకి. ఎప్పుడు పెద్దవాళ్ళు కూడా, ఇప్పుడు బొజ్జు సార్ కూడా, ఇప్పుడు మన సీతక్క కూడా, మనము అట్లా పెద్ద ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ మనకు ఏమీ పట్టించలేరు. ఇది మనం ఎట్లా దయచేసి కానీ మాకు అవకాశం కల్పాలని మేము కోరుకుంటున్నాం.